జనసేనాని నెక్స్ట్ టార్గెట్ ఏంటి? దేశవ్యాప్తంగా అభిమానుల్ని ఆకర్షించిన జనసేనాని ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? 2029 నాటికి ఏపీలో కూటమి ఉండేనా ఊడేనా? వై నాట్ 175 రాగం పవన్ ఎత్తుకున్నారా? టార్గెట్ ఇప్పటికే ఫిక్స్ చేశారా? 21 స్థానాల్లో గెలిచాం, తర్వాత 175 ఎందుకు గెలవలేమని అనుకుంటున్నారంట. సిక్కోలులో బలమైన నేతలను జనసేన అన్వేషిస్తోందంట. అసలు జనసేన ఏం చేయబోతోంది? వాట్ ది స్టోరీ? ఎక్కడుంది జనసేన అన్న మాట నుంచి జనసేనే కీలక భూమిక అన్న వరకొచ్చింది. కూటమిలో జనసేన పాత్ర వర్ణించలేనిది. నాడు చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా మారాయి ఏపీ రాజకీయ పరిణామాలు. జనసేనని పరామర్శించడం, టీడీపీకి మద్దతు తెలపడం, ఎన్నికలకు కూటమిగా కథనరంగంలోకి దూకడం, విజయకేతనం ఎగరవేయడం, ఈ ఎపిసోడ్ మొత్తంలో జనసేనాని పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. 2019 వరకు ఎక్కడుంది జనసేన అన్న వాళ్ల నోటికి 2024 గెలుపుతో ప్లాస్టర్ వేశారు. అంతేకాదు 100% స్ట్రైక్ రేట్ సాధించి దేశంలో ఏ పొలిటికల్ పార్టీకి దక్కని గౌరవాన్ని పొందింది జనసేన. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఆ పార్టీ మరో ఆలోచనలో పడిందట. ఏ పార్టీకైనా ప్రభుత్వాన్ని నెలకొల్పడమే టార్గెట్. పార్టీ ఆవిర్భావం ఆడంబరంగా లేదా నీరాడంబరంగా ఏ విధంగా జరిగినా ప్రతి పొలిటికల్ పార్టీ ఆకాంక్ష మాత్రం లాస్ట్ టార్గెట్ ప్రభుత్వాన్ని నెలకొల్పడమే. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పుడు జనసేన కూడా అదే చేస్తుంది. అదేంటి, అధికారంలోనే ఉంది కదా, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటేంటి అనుకునేరు. జనసేన నెక్స్ట్ టార్గెట్ 2029. దానికి ఇప్పటి నుంచే అడుగులు వేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు సీన్ వేరేలా ఉండబోతుంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే టార్గెట్తో రెట్టింపు ఉత్సాహంతో ఉందట జనసేన. అందులో భాగంగానే బలమైన నేతల కోసం వేట మొదలెట్టిందట. జనసేనకు 2019 వరకు బలమైన నాయకులు లేకపోవడం దానికి మైనస్గా మారింది. ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి జనసేన గట్టి ప్రయత్నాలు చేసింది. జనసేనాని ఉరుకులు పరుగులు కొద్దిమంది కీలక నేతలకు గిట్టక జనసేన కండువ కప్పుకోవడానికి వెనకాడారట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కూటమి నేతృత్వంలోని ప్రభుత్వంలో జనసేనని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతలను ఎంతో ఓర్పుగా పవన్ చేస్తున్నారనడంలో సందేహం లేదు. పవన్ వ్యవహార శైలి చూసిన నేతలు రాజకీయ చతురతను ఒంటి పట్టించుకున్న నేత పవన్ అంటూ కితాబిస్తున్నారు. చాలా ఆలస్యంగా పవన్ నైజాన్ని ఆవలింపచేసుకున్న నేతలు ఇప్పుడు జనసేన గూటికి చేరేందుకు తహతహలాడుతున్నారట. అటు పార్టీ కూడా కీలక నేతల కోసం అన్వేషిస్తుంది. 2029లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని సొంత పార్టీ నేతలకు జనసేన టార్గెట్ ఫిక్స్ చేసింది. పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దీంతో తాజాగా శ్రీకాకుళం పరిధిలో ముఖ్య నాయకుల కోసం గాలం వేస్తున్నారట. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన నేతలను జనసేన గూటికి తీసుకొచ్చేందుకు మంతనాలు జరుపుతున్నారట. పోటీ చేసేవి ఎన్ని సీట్లు అని కాదు, గెలిచేవి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం అని పవన్ అన్నమాట. 2023 ఎన్నికల్లో జన సైనికులకు మంత్రంగా పనిచేసింది. ఇప్పుడు రూట్ చేంజ్ అయింది. జనసేన పార్టీ 2029లో ఏపీ అసెంబ్లీలోని 175 స్థానాలకు 175 అభ్యర్థులను పోటీలో నిలబెట్టాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది. శ్రీకాకుళం జిల్లాలో గతంలో ప్రజా ఆదరణ కలిగిన నాయకులు పార్టీలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని జనసేన ఇన్ఛార్జీలకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ మినహా మిగతా నియోజకవర్గాలలో బలమైన నాయకుల కోసం వేట కొనసాగిస్తున్నారు. గాలం వేస్తే మళ్లీ జార విడవద్దని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారట. ఉమ్మడి శ్రీకాకుళంలోని శాసనసభ నియోజకవర్గాల్లో నేతల కోసం జనసేన సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. టెక్కలి నియోజకవర్గంలో మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ లీడర్ కిల్లి కృపారాణి పేరును పరిశీలిస్తున్నారట. ఒకవేళ కిల్లి కృపారాణి రాని ఎడల ఈ మధ్యకాలంలో సంచలనంగా మారిన దువ్వాడ శ్రీనివాసరావు భార్య దువ్వాడ వారిని జనసేనలోకి తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాటే వేదవాకుగా, ఆయన పిలిస్తే వేలాది మంది కదలొచ్చే నాయకుడిగా పేరొందిన మాజీ రెవెన్యూ మంత్రి, ప్రస్తుత వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు, ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుతో జన సైనికులు మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ ఓటమి తర్వాత గత కొన్ని నెలలుగా పార్టీ ప్రోగ్రామ్స్కి ధర్మాన దూరంగా ఉంటున్నారట. ఈ నేపథ్యంలో జనసేన చేసే ప్రయత్నాలు సఫలమైతే ధర్మాన ప్రసాద్తో శ్రీకాకుళంలో పార్టీ బలోపేతం అవుతుందని, బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశిస్తున్నారు. అటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనేడు, తమ్మినేని చిరంజీవి నాగును కూడా పార్టీలోకి తీసుకురావడానికి జన సైనికులు ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రయత్నం చేసి టికెట్ దక్కని వారిని కూడా జన సైన్యంలోకి తీసుకునే ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తుంది. వీరి ప్రొఫైల్స్ ఇప్పటికే పార్టీ అధిష్టానానికి పంపినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నమాట.
అయితే ఈ చేరికల బాధ్యతలను గత దశాబ్ద కాలంగా జెండా మోసిన కార్యకర్తలకు ఇచ్చారు. ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు తావు లేకుండా జనసేనాని చెక్ పెట్టారని చెప్పాలి. ఈ బాధ్యతలను జన సైనికులకే ఇవ్వడం వెనుక దీర్ఘకాలిక రాజకీయ ఎత్తుగడ ఉందని తెలుస్తుంది. ఈ అభ్యర్థుల అన్వేషణ కూడా జనసేనను తిరుగులేని శక్తిగా మార్చాలని ప్రయత్నం చేయడమే ప్రధాన లక్ష్యమట. రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఒడిదొడుకులు తలెత్తకుండా ఉండేందుకు, ఏపీలో గెలిచినా ఓడినా బలమైన పార్టీగా ఉండేందుకు పూర్తి ప్రణాళికతో అభ్యర్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయడానికి జనసేన ప్రయత్నిస్తుంది. ఓ స్పెషల్ టీం ఈ కార్యాన్ని మొత్తం పూర్తి చేస్తుందట. దానికి తగ్గట్టుగానే మంగళగిరి ఆఫీస్ని కూడా భారీ హంగులతో ఒక జాతీయ పార్టీ కార్యాలయం ఎలా ఉంటుందో అలా సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన 2029 ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతుంది, పవన్ పార్టీలో చేరేవారెవరు, శ్రీకాకుళంలో ఖాళీగా మారే పార్టీ ఏది అనేది ఆసక్తి రేపుతుంది. టార్గెట్ ఫిక్స్ చేసుకున్న జనసేన 2029లో అధికారంలోకి వస్తుందా? జన సైనికుల చిరకాల వాంఛైన పవన్ కళ్యాణ్ని సీఎంగా చూస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాయకులు పవన్ వంచన చేరుతారనేది ఉత్కంఠ రేపుతోంది.